Hi guys, welcome to my channel. Hello, it's Monica. So, ఇవాళ part of the video ఏంటంటే I'm going to introduce all our gadgets which are used for our home. సో ఈ గ్యాడ్జెట్స్తో మన స్మార్ట్ హోమ్ ఎలా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసాం మేము. సో ఈ గ్యాడ్జెట్స్ ద్వారా యూజ్ ఏంటి, ఎందుకు ఇలా పెట్టుకోవడం, లుక్ కోసమా, ఏదైనా యూజ్ అవుతుందా, మరీ ఇలా స్విచ్ బోర్డ్స్ తీసి మరీ ఇలా స్క్రీన్స్కి చేంజ్ అవ్వడం చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. అండ్ మీకు చెప్పడం ద్వారా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ మీరు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు తెలిస్తే, కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ దిస్ ఇస్ ఆర్ డోర్ లాక్, డిజిటల్ డోర్ లాక్. ఇదేంటంటే దీనివల్ల యూజెస్, ఇట్స్ ఎ కీ ఫ్రీ లాక్ అనమాట. మనము నార్మల్గా ఎలా ఉంటుంది, లాక్ కీ వేసి బయటికి వెళ్తాం కదా, అలా కాకుండా దీనికి ఎలాంటి కీ వేయడం అంటూ ఉండదు. జస్ట్ ఇలా ఉంటుంది. ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి కూడా సేమ్ వ్యూ ఇలాగే ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఈ ఈ లాక్ని ఇలా పైకి అంటే లాక్ పడిపోతుంది. సో ఎవ్వరు కూడా ఇది ఓపెన్ చేయలేరు. జస్ట్ ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ లాక్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 5 వేస్‌లో మనం ఆపరేట్ చేయొచ్చు. లైక్ డిపెండ్స్ ఆన్ ఆ కంపెనీ. ఇది మేము గోద్రేజ్ తీసుకున్నాము. దీంట్లో ఎలా ఉంటుందంటే 5 వేస్ ఉంటుంది కీ లాక్ ఓపెన్ చేయడానికి. వన్ విత్ ఫింగర్ ప్రింట్. ఇది ఫస్ట్ మనం యాక్సెస్ చేసుకోవాలి. ఎవరిదైతే ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకుంటామో వాళ్ళ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇదొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ పిన్. మనకు ఒక పాస్వర్డ్ పిన్ ఉంటుంది కదా, అది పెట్టిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఇది ఓపెన్ చేయొచ్చు. ఇట్స్ సీక్రెట్ పిన్. అండ్ ఎవరైనా వచ్చారు, వాళ్ళ దగ్గర లాక్ కీ లేదు, సో ఎలా వస్తారు అంటే మన రిలేటివ్స్ కానీ అలా ఉన్నప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రావాలనుకుంటే, అప్పుడు మనకు ఒక ఆప్షన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక నెంబర్ చెప్తాం. ఆ నెంబర్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఫోన్ త్రూ కూడా యాక్సెస్ ఉంటుంది. ఫోన్లో మనకి ఇండికేషన్ వస్తుంది. సో అక్కడ మనం యాక్సెప్ట్ చేస్తే, పర్మిషన్ ఫోన్లో వేస్తే ఇక్కడ డోర్ లాక్ కూడా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ అ థర్డ్ వే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కార్డ్ ఉంటుంది. అవి మనకు 2 కార్డ్స్ వస్తాయి. అవి మనం కాకుండా, ఇప్పుడు పిన్ రాదు, ఫింగర్ ప్రింట్ రాదు ఇలా అనుకుంటే కార్డ్ కూడా ఉంటుంది. కార్డ్ ఇలా పెట్టగానే స్కాన్ అయిపోయి డోర్ ఓపెన్ అవుతుంది. సో అది కూడా ఒక వే. ఇవేవి కావు, కీతోనే చెయ్యాలి, ఒకవేళ ఇవన్నీ పని చేయకపోయినా, అవ్వకపోయినా మాన్యువల్‌గా మనకి ఇక్కడ లాక్ ఇస్తారు కింద. ఆ కీ పెట్టేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ 5 వేస్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇలా బయటికి వెళ్తూ ఇలా లాక్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి ఓపెన్ అవ్వదు. సో దీన్ని ఏం చేయాలంటే లైక్ త్రూ ఫింగర్ ప్రింట్ రాదు, ఎలా పడితే అలా. ఫస్ట్ మనం ఎలా సెట్ చేసుకున్నా అలాగే వస్తుంది. విత్ మై రైట్ హ్యాండ్. సో ఈ సౌండ్తో ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు లోపట ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో, అండ్ మా వారు బయట నుంచి వచ్చారు. ఆయన కాలింగ్ బెల్ కొట్టి నేను డోర్ తీసే వరకు వెయిట్ చేయరు. డైరెక్ట్‌గా ఆయన ఫింగర్ ప్రింట్ పెట్టేసి లోపటికి వచ్చేస్తారు. సో ఇది లోపటి నుంచే తీయాలని కాదు, బయట నుంచి కూడా యాక్సెస్ చేసుకొని కూడా లోపలికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడ్డానికి స్టైలిష్ ప్రీమియం లుక్‌గా కూడా ఉంటుంది. అండ్ యూజెస్ కూడా చాలా బావుంటాయి దీని ద్వారా. అందుకనేసి మేము ఇలా ఇది సెట్ చేసాం ఇక్కడ. అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు ప్రోడక్ట్ లింక్ సెండ్ చేస్తాను. ఇదొచ్చేసి మేము అమెజాన్‌లో బుక్ చేసుకున్నాము. గైస్ దిస్ ఈజ్ వీడియో డోర్ ఫోన్. ఇప్పుడు ఏమైంది, లైక్ ఎవరైనా బయట నుంచి కాల్ ఇన్ బెల్ కొడితే ఫ్రమ్ హియర్ వీ కెన్ యాక్సెస్, లైక్ చూడొచ్చు ఎవరు వచ్చారు బయట, డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేయకుండా. ఈ గ్యాడ్జెట్స్కి కంప్లీట్గా 3 పార్ట్స్ వస్తాయి. వన్ ఫర్ ది అడాప్టర్, ఈ వైర్తో కనెక్ట్ చేసి ఉంటుంది. అండ్ ఇట్స్ అ స్క్రీన్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇది అటాచ్ చేయాలి. బయట నుంచి మనకు కాల్ ఇన్ బెల్ కూడా వస్తుంది. ఇది సో దిస్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది వీడియో డోర్ ఫోన్ ఇందాక చూపించాను కదండి, ఇది కాల్ ఇన్ బెల్. అండ్ ఇది స్పీకర్, మనం మాట్లాడితే దీంట్లోంచి వినపడుతుంది. అండ్ దిస్ ఇస్ కెమెరా, ఇంటి ముందు వ్యూ చూపెట్టడానికి. సో దిస్ ఇస్ ద వన్ అవుట్లెట్.
బయట నుంచి అలా ఎవరైనా ప్రెస్ చేస్తే కాల్ ఇన్ బెల్ విత్ సౌండ్‌తో పాటు ఇలా మనకి స్క్రీన్‌లో డిస్‌ప్లే కనపడుతుంది. కంప్లీట్ ఔట్‌సైడ్ వ్యూ. మనం ఇది చూసుకొని ఎవరొచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ మనకు డోర్ తీయడం ఇంట్రెస్ట్ లేకపోతే, మనము వాళ్ళతో ఇలా మనకి ఇది వాయిస్ స్పీకర్ వినపడుతుందనమాట బయటికి. ఇది ప్రెస్ చేయడం వల్ల బయటికి మనం ఏం మాట్లాడుతున్నాం. సో, వి కెన్ హియర్ లైక్ వాళ్ళు వినగలుగుతారు. మనం కూడా వాళ్ళేదైనా చెప్తే వినొచ్చు. అండ్ ఇప్పుడు మనకి డెలివరీ వీళ్ళొస్తారు కదా! సో, మనకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఐ మీన్ డోర్ తీసి ఇప్పుడు తీసుకోలేమన్న సిట్యుయేషన్ ఉంటే అక్కడ పెట్టొచ్చని కూడా వాయిస్ నోట్ ఇవ్వచ్చు. వాళ్ళు వింటారు. అండ్ ఇదొచ్చేసి స్క్రీన్. మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇదొచ్చేసి ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, సెట్టింగ్స్ అండ్ మాట్లాడే ఆప్షన్. అండ్ ఇదొచ్చేసి కంప్లీట్ స్టోరేజ్. లైక్ నిన్నెవరొచ్చారు, ప్రతీదీ డేట్‌తో సహా మనకిక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆ డేట్ రోజు ఎవరొచ్చారు వ్యూ. మనం ఇలా ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఎవరొచ్చారో కనపడుతుంది. సో, ఇలా కంప్లీట్‌గా మనకి ఈ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్‌గా మనం బయట వ్యూ చూద్దాం, ఎవరున్నారు అనుకుంటే కూడా ఇలా కెమెరా ఆన్ చేసుకొని, ఇలా చూడొచ్చు మొత్తం బయట డిస్‌ప్లే కనపడుతుంది. సో, ఎక్కడైతే మనం కాల్ ఇన్ బెల్ పెట్టామో దానికి కెమెరా ఉంటుంది. అది మొత్తం మనకు బయట ఔట్‌సైడ్ వ్యూ కనపడుతుంది. అదే డిస్‌ప్లే ఇక్కడ మనకి ఇక్కడొస్తుంది. అండ్ దీనివల్ల ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకెవరైనా అక్కడ కాల్ ఇన్ బెల్ కొడితే కాల్‌లో కూడా నోటిఫికేషన్ వస్తుంది రింగ్‌తో సహా. అది చూసి మనం తీయొచ్చో లేదో మనం వేరే రూమ్‌లో ఉన్నాం, లేదంటే అసలు మనం ఇంట్లోనే లేము బయట ఉన్నామనుకోండి, ఒకవేళ ఎవరైనా కాల్ చేశారనుకోండి అక్కడి నుంచి ఇక్కడ కాల్ ఇన్ బెల్ కొట్టగానే మనకు ఫోన్‌లో కూడా నోటిఫికేషన్ విత్ రింగ్‌తో సహా వస్తుంది. అప్పుడు మనం ఇంట్లో ఉండం కదా! సో, వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఫోన్ చేసి మేము ఇంట్లో లేము ఇలా చెప్పొచ్చు. ఏదన్నా ఉంటే ఫోన్ చేసేసి కూడా చెప్పొచ్చు వాళ్ళకి. సో, అలా ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్‌గా మాట్లాడి అండ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ ప్రోడక్ట్ మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే లైక్ ఇలాగే బయట చూసి డోర్ తీసుకోవచ్చు. సేఫ్ సైడ్‌గా కూడా ఉంటుంది. అండ్ యూజ్ కూడా బావుంటుంది దీని ద్వారా. హ్మ్. సో, ఈ స్క్రీన్ కూడా మేము గోద్రేజ్ కంపెనీ నుంచే తీసుకున్నాము. ఈ ప్రోడక్ట్ మనం బుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికే వచ్చి ఇలా ఇన్‌స్టాల్ చేసి పోతారు. అండ్ ఇన్‌స్టాల్‌తో పాటు మనకి ఎలా యూజ్ చేయాలి దీని గురించి కూడా చెప్తారు. అండ్ ఇప్పటి వరకు మేము వాడిన వాటిలో ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. లైక్ చూసి తీయడానికి సేఫ్ సైడ్‌గా కూడా ఉంది. అండ్ మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఎవరైనా వచ్చినా కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ తీసుకోవాల్సొచ్చింది. అండ్ మీకు కూడా ఇది ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ గైస్ ఇది డోర్ లాక్ అండ్ వీడియో డోర్ ఫోన్ తర్వాత ఇట్స్ ఎ స్క్రీన్. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి స్విచ్ బోర్డ్స్ వస్తాయి కదా ఇంట్లో. మాకు కూడా ఫస్ట్ స్విచ్ బోర్డే వచ్చింది. ఇది మేము ఇలా హోమ్ ఆటోమేషన్ చేయించుకున్నాం. వీటిని హోమ్ ఆటోమేషన్ అంటారు. వీటిని ఇలా చేయించుకోవడానికి పర్టిక్యులర్ లైక్ కంపెనీ ఉంటుంది. వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళొచ్చి మనకి ఈ స్విచెస్ ద్వారా ఎన్ని యాక్సెస్ ఉంటాయో రూమ్‌లో, ఇప్పుడు ఈ రూమ్‌లో మనకి లైట్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంటాయి. పూజా యూనిట్ లైట్ ఉంటుంది. ఫ్యాన్ ఉంటుంది. ఇలా మనకి అన్నిటికున్న కనెక్షన్స్ ఇలా మనకి డిస్‌ప్లేలో వస్తాయన్నమాట. సో, వాళ్ళు ఫస్ట్ నోట్ చేసుకుంటారు. ఈ రూమ్‌లో ఎన్ని యాక్సెస్ స్విచెస్ కావాలి. ప్రతి రూమ్‌లో అలా నోట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ స్విచ్ బోర్డ్ రెడీ అవుతుంది. ఎవ్రీ రూమ్‌లో ఇలా ఉండే సింబల్స్. ఈ రూమ్‌లో ఉన్న సింబల్స్ లైక్ ఎలాంటి థింగ్స్ ఉన్నాయి రూమ్‌లో, మనకి లైట్స్, ఫ్యాన్స్ ఎన్నున్నాయి, వాటన్నిటికి సంబంధించిన మాత్రమే ఆ డిస్‌ప్లే మనకి ఆ ఫ్యూచర్స్‌తో వస్తుంది. సో, ఎవ్రీ రూమ్‌కి అది డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం హాల్ గురించి మాట్లాడుకుందాం. హాల్‌లో వచ్చేసి ఇవి సీలింగ్ లైట్స్. ఇది ఆన్ చేస్తే ఒకేసారి 2 లైట్స్ ఆన్ అవుతాయి. సో, అలాగా ఇది ఫ్యాన్‌కి, ఇది షాన్డిలియర్‌కి అండ్ ఇదొచ్చేసి ట్రాక్ లైట్. ఇంకా ఫుల్ లైట్ ఇలా ఔట్‌సైడ్ లైట్ ఒకటి. సో, కంప్లీట్‌గా మనకున్న ప్రిఫరెన్స్ బట్టి ఎన్ని లైట్స్‌కి మనం ఇవ్వాలి స్క్రీన్‌లో అనుకుంటే అన్నీ ఇవ్వచ్చు. ఇప్పుడు 2 మోడ్యులర్, 4 మోడ్యులర్, 6 మోడ్యులర్ అంటారు కదా! సో, మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న స్విచ్ బోర్డ్‌కి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో స్క్రీన్‌లో స్విచెస్ అన్ని ఆప్షన్స్ ద్వారా మనకి పెట్టుకోవడం జరిగింది. సో, దిస్ ఈస్
ఫర్ ద హాల్ వన్. అండ్ ఇలాగే సేమ్ మేము ప్రతి రూమ్‌లో హాల్‌లో, కిచెన్‌లో, డైనింగ్ హాల్‌లో, మాస్టర్ బెడ్‌రూమ్, కిడ్స్ రూమ్ అన్ని రూమ్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఎలాంటి యాక్సెస్ మనకు కావాలో అలాంటి పాయింట్స్‌తో పెట్టుకోవడం జరిగింది. మీకు చూయిస్తాను రండి. ఇదొచ్చేసి కిచెన్ స్విచ్. ఇదొచ్చేసి చిమ్నీ. ఇప్పుడు ఏదైతే పాయింట్ నేను చూయించానో అదొచ్చేసి చిమ్నీ కనెక్షన్. అండ్ దీంట్లో ఫ్యాన్ ఉంటుంది. అండ్ మనకిక్కడ ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి కదా! వాటికి కావాల్సిన లైట్స్ కానీ, హ్యాంగింగ్ లైట్స్ కానీ, మన కిచెన్‌లో ఎలాంటివి ఉంటాయో వాటికి సంబంధించిన స్విచెస్ మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి డైనింగ్ హాల్ స్క్రీన్. ఇది క్రాకరీకి పైన సీలింగ్ లైట్స్. ఈడ పవర్ సాకెట్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఛార్జింగ్ ఇలా పెట్టుకుంటాం కదండీ స్విచ్. లైక్ చార్జర్ పాయింట్ కూడా ఇక్కడొచ్చింది. చార్జర్ పాయింట్‌కి స్విచ్ ఇది. ఇలా సేమ్ ట్రయాంగిల్ డాట్స్ కనపడుతున్నాయి కదా! ఇది. ఇదేమో క్రాకరీ యూనిట్ లైట్. మాస్టర్ బెడ్‌రూమ్ స్క్రీన్ వచ్చేసి ఇలా ఇచ్చాం. దీంట్లో కావాల్సిన లైట్స్ ఎన్ ఇదొచ్చేసి బెడ్ లైట్‌ది కూడా ఉంటుంది దీంట్లో ఈ స్క్రీన్‌లో. ఇది ఆన్ చేయగానే బెడ్ లైట్ కూడా ఆన్ అవ్వింది చూడండి. కిడ్స్ బెడ్‌రూమ్‌లో కూడా స్క్రీన్ పెట్టించాము. దీనికి కూడా సాకెట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మాకు ఇక్కడ స్టడీ టేబుల్ పైన వచ్చింది కాబట్టి, ఫ్యూచర్‌లో బాబుకి ఇలా సిస్టమ్ పెట్టుకున్న, ఏదైనా నెట్ పెట్టుకున్నా ఈడ మనకి సాకెట్ అవసరం కాబట్టి, ఇది దీంతో పాటు ఈ రూమ్‌లో కావాల్సిన లైట్స్, స్విచెస్, ఫ్యాన్స్ ఎంతవరకు ఆప్షన్ కావాలో అంతవరకు ఈ చిన్న స్క్రీన్‌లో వచ్చేసింది. సో, ఇప్పటి వరకు మనం డోర్ లాక్, వీడియో డోర్ ఫోన్, స్క్రీన్స్ చూసాం కదా! ఇప్పుడొచ్చేసి అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ వన్. సో, దిస్ ఈస్ అలెక్సా. యాక్చువల్లీ స్పెషల్లీ మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఇంట్లో ఉండడం ద్వారా అంటే, లైక్ మనం దీని ద్వారా వాయిస్ త్రూతో లైట్స్ అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అలెక్సా గుడ్ బై. ఓకే. సో, లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి కదా! సేవ్ సో, ఇలాంటి కమెంట్స్ ఇవన్నీ మనం సెట్ చేసి పెట్టుకోవాలి. మన స్క్రీన్స్‌కి ఏదైతే కమెంట్స్ ఏవైతే లైట్స్ ఈ కమెంట్ చెప్తే ఈ లైట్ ఆన్ అవ్వాలి అని ఉంటుందో, అవి మనం ఏవైతే కమెంట్స్ సెట్ చేసి పెట్టుకుంటామో అవి మాత్రం ఇలా వర్క్ అవుతాయి అలెక్సా త్రూ. అలెక్సా వెల్కమ్ హోమ్. ఓకే. సో, వెల్కమ్ హోమ్ అనగానే ఇంట్లోకి రాగానే ఎవ్రీ స్విచెస్ లైక్ ఇంట్లో ఉన్న అన్ని స్విచెస్ ఒకేసారిగా ఆన్ అవుతాయి. అండ్ అక్కడ మందిర్ కనపడుతుంది కదా! నేను వాయిస్ త్రూతో మందిర్ లైట్ ఎలా ఆఫ్ చేశానో. అలెక్సా మందిర్ ఆఫ్. ఓకే. సో, ఇలా. అలెక్సా హాల్ ఫ్యాన్ ఆఫ్. ఓకే. సో, థాట్స్ ఇట్. చూసారు కదండీ! ఇలా మనం సెట్ చేసుకున్న కమెంట్స్ ద్వారా అలెక్సా త్రూ కూడా మనం ఇలా హోమ్ ఆటోమేషన్ కంట్రోల్ చేయొచ్చు. మనం కూర్చున్న దగ్గర ఇఫ్ ఇన్ కేస్ లేసి ఆన్ చేయలేము. ఇప్పుడు మనం వంట చేస్తుంటే చిమ్నీ ఆన్ చేసుకోవాల్సొస్తుంది. అప్పుడు కూడా అలెక్సా చిమ్నీ ఆన్ అంటే చిమ్నీ కూడా ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పూజా మందిర్ ఆన్ అంటే అది కూడా అవుతుంది. అలెక్సా మందిర్ ఆన్. ఓకే. సో, ఇలా మన స్విచెస్ అన్నీ మనం ఉంటున్న దగ్గరే ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి హోమ్ ఆటోమేషన్ కోసం అనే కాదు. దీనివల్ల ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. లైక్ మనం మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ స్పీకర్స్ కూడా పెట్టించాము. సో, దాంట్లో కూడా ప్లే ద మ్యూజిక్ అంటే అలెక్సా లైక్ ఇట్ విల్ ఆపరేట్. అలా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు. ప్లే ద మ్యూజిక్ అంటే మనకి ఇది అండ్ మనకి అప్పుడు ఆ టైం గుర్తు రాలేదనుకో, అలెక్సాకి ముందే చెప్పి పెట్టుకోవచ్చు. ఈ టైంకి రిమైండ్ చేయమనేసి. అండ్ మనకి ఇప్పుడు టైం అడగడం కానీ, ఏదైనా సరే ఇట్స్ లైక్ ఎ ఫోన్. మనం ఫోన్‌లో గూగుల్ ఎలా అడుగుతాం అన్ని క్వెషన్స్ సో, సేమ్ అలాగే అలెక్సాకి కూడా మనము ఏది అడిగినా సరే ఇట్ విల్ రిప్లై. సో, ఈ గ్యాడ్జెట్ కూడా ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ అని నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ థింగ్. స్పెషల్లీ కిడ్స్ ఉంటారు కదా! వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడతారు. లైక్ హాయ్ అలెక్సా, గుడ్ మార్నింగ్ అలెక్సా, వాట్స్ ద టైమ్ అలెక్సా, స్విచ్ ఆన్ ద లైట్స్ అలెక్సా అంటూ, లైక్ ప్లే ద మ్యూజిక్ ఇలా ఎన్నో కమాండ్స్ ద్వారా మనం అలెక్సాతో ఇలా మాట్లాడుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వెరీ క్యూట్ గ్యాడ్జెట్ యాక్చువల్లీ. సో, దీస్ ఆర్ లైక్ our స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్. ఈ గ్యాడ్జెట్స్ కూడా మీకు నచ్చినట్లయితే వీటి గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్‌లో పెట్టండి. లైక్ వేరే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇంకేదైనా వ్లాగ్స్ చేయాలని మీకు అనిపించినా
నాకు కమెంట్‌లో లెట్ మీ నో గైస్. నేను తప్పకుండా ఆ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.